పడతాము. అన్నిటికీ సిద్ధం అంటున్నారు కదా, సిద్ధంగా ఉండు. ఏదో ఒక రోజు నీ మీద తప్పకుండా మేము వచ్చి పడతాము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అహోబిలం నరసింహస్వామి డబ్బు తిన్నామనే ఆరోపణ నా మీద చేసినావు. ఒక మహిళ పైన దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు, లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరూ బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా, ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎవరు తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్తారు. దానికి సిద్ధంగా ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎందుకు ఎస్పీ ఆఫీస్ కాడికి రా, 4 గంటలకి నేను వచ్చి కూర్చుంటా. దానికి దమ్ముంటే నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్గా, దీనికి నువ్వు సిద్ధంగా